నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్ని తాకిన సంక్రాంతి సంబరాలు విభిన్న ముగ్గులతో ముంగిళ్లకు సొబగులద్దిన అతివలు ఉత్సాహంగా పతంగుల పోటీలు రెండో రోజున మరింత జోరుగా కోడి పందాలు ఆకట్టుకున్న పొట్టేళ్లు ఎద్దుల పందాలు హైదరాబాద్ పతంగుల పండుగలో కళ్లు చెదిరే గాలిపటాలు దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో సంక్రాంతి శబరిమలలో సాక్షాత్కరించిన మకర జ్యోతి గుజరాత్లో ప్రత్యేకాకర్షణగా నిలిచిన పతంగుల పోటీలు ఉమ్మడి హైకోర్టుకు మరో 4 న్యాయమూర్తుల నియామకం ఉత్తర్వులు వెలువరించిన రాష్ట్రపతి మొత్తం 27కు చేరిన జడ్జిల సంఖ్య కరెన్సీపై గాంధీ బొమ్మనుద్దేశించి హర్యానా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు ప్రధాని లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు తిప్పికొట్టిన కమలదళం రంజీ ట్రోఫీ చరిత్రలో గుజరాత్ నవశకం తొలిసారి టైటిల్ కైవసం తుదిపోరులో ముంబైపై 5 వికెట్ల తేడాతో జయభేరి పార్థివ్ పటేల్ అద్భుత శతకం రేపటి నుంచి భారత్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ పుణేలో జరగనున్న తొలి మ్యాచ్ విరాట్ కోహ్లీ సారథ్యంలో తొలిసారి ఆడనున్న మహేంద్ర సింగ్ ధోని నవ్యాంధ్రలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి ముంగిళ్లలో వైవిధ్యమైన రంగవల్లులతో సంక్రాంతి లక్ష్మిని తెలుగింటి ఆడపడుచులు సాదరంగా ఆహ్వానించారు పసందైన పిండి వంటలు ప్రజల నోరూరించగా యువత పతంగులతో పోటీపడ్డారు ఎడ్ల పందాలు పొట్టేళ్ల పోటీలు ఆంధ్రప్రదేశ్లోని పల్లె పల్లెన సంక్రాంతి శోభను ఇనుమడింపజేశాయి కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ కోడి పందాలు రెండో రోజున మరింత జోరుగా సాగాయి అతిపెద్ద పండుగ సంక్రాంతిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు మకర సంక్రాంతి సందర్భంగా ప్రజలు వివిధ ఆలయాలకు పోటెత్తారు విజయవాడలో దుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో రాగా అధికారులు ఆలయాన్ని అందంగా అలంకరించారు విజయనగరంలో పైడి తల్లమ్మకు పూర్ణాల నైవేద్యం సమర్పించారు కర్నూలు జిల్లాలో అన్ని సాయిబాబా ఆలయాల్లో గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు పండగకే ప్రత్యేకమైన ముగ్గులతో అతివలు పోటీ పడ్డారు కొన్ని జిల్లాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు గోదావరి జిల్లాల్లో రెండో రోజు కోడిపందాలు జోరుగా సాగాయి జంగారెడ్డిగూడెం భీమవరం ఉంగుటూరు తణుకు వెంప కొనితివాడ ఉండి ఐభీమవరం కాళ్ల శృంగవృక్షం విస్సాకోడేరు ప్రాంతాల్లో బరులు కిటకిటలాడాయి తెల్లవారుజాము నుంచే పందెం రాయుళ్లు పోటీలకు దిగారు కోట్లాది రూపాయలు చేతులు మారాయి అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ కోళ్ల పందాలు కూడా జోరుగా సాగాయి పందెం రాయుళ్లు లక్షల రూపాయలు పందాలు కాశారు విజయవాడ శివారులోని ఇట్పుగల్లులో పొట్టేల పోటీలు ఉత్సాహంగా జరిగాయి 4 రాష్ట్రాల నుంచి దాదాపు 15 జాతుల పొట్టేళ్లు పందాల్లో పాల్గొన్నాయి గుంటూరు జిల్లా బాపట్ల ప్రకాశం జిల్లా ఇంకొల్లు కృష్ణా జిల్లా ఉంగుటూరులో ఎడ్ల పందాలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి ఎద్దులతో నిర్వహించిన పోటీని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒకడుగు ముందుకేసి పందులతో పందాలు ఏర్పాటు చేశారు ఈ పోటీలను చూడ్డానికి జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు అనంతపురం జిల్లాతో పాటు కర్నూలు నెల్లూరు కడప చిత్తూరు జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వరాహాలను ఈ పోటీలకు తీసుకొచ్చారు సంక్రాంతి సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంథి మల్లికార్జునరావు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో దాదాపు 20,000 మందికి వస్త్రదానం చేశారు.
సంక్రాంతి పండుగ ప్రజలకు సకల శుభాలు కలుగచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పండుగ జరుపుకున్నారు. ఉదయం గ్రామదేవతకు కులదేవతకు ప్రత్యేక పూజలు చేసిన ఆయన ఇంటి పక్కనే ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. తల్లిదండ్రుల సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తులతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం చేశారు. ధర్మరాజో దేవత ధర్మరాజ ప్రసాదాత్ ఆయుష్యాభివర్ధన. దేశమంతా కూడా చల్లగా ఉండాలి. మన రాష్ట్రం కష్టాల నుంచి బయటపడాలి. ప్రజలు ఆనందంగా ఉండాలి. ఒక పక్క సంపద, ఒక పక్క ఆనందం, ఒక పక్క ఆరోగ్యంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. రాష్ట్రాన్ని సుభిక్షంగా చూడమని, ఒక ఆదర్శవంతమైన పాలన నా ద్వారా నాకు ఆశీస్సు ఇచ్చి నడిపించే అవకాశాన్ని నాకు కల్పించమని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ధన్యవాదాలు, నమస్కారాలు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాగర సంబరాలు అలరిస్తున్నాయి. సంక్రాంతి పండుగ వేళ సముద్ర తీరానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు సాగర సంబరాల్లో పాల్గొన్నారు. ఉద్యానవన శాఖ ఫలాల ప్రదర్శన, నమూనా దేవాలయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చేతి వృత్తులు, మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను అందుబాటులో ఉంచారు. సంక్రాంతి సంప్రదాయ వంటకాలు నోరూరుస్తున్నాయి. పారాగ్లైడింగ్ చేస్తూ ఆకాశం నుంచి తీరాన్ని చూసే అవకాశాన్ని కూడా కల్పించారు. రేపు కూడా కాకినాడలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. తెలంగాణలో కూడా సంక్రాంతి పండుగను ప్రజలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకున్నారు. యువతులు, మహిళలు వేసిన ముగ్గులతో వాకిళ్లు ఇంద్రధనస్సులను తలపిస్తే పతంగుల పండుగ వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చింది. సంప్రదాయ నృత్యాలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, గ్రామీణ క్రీడలతో పల్లెపట్నం మురిసిపోయింది. తెలంగాణలో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. సిరులు కురిపించే పండుగను తెలంగాణ ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వాకిళ్లలో వేసిన రంగురంగుల రంగవల్లులు ఇంద్రధనస్సును తలపించాయి. ముగ్గుల్లో పెట్టిన గొబ్బెమ్మల చుట్టూ నవధాన్యాలు పోసి పూజలు నిర్వహించారు. సొంతూళ్లకు వచ్చిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. యువత గ్రామీణ క్రీడలు, నృత్యాలతో సందడి చేశారు. సగానికి పైగా హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు వెళ్లిన భాగ్యనగరిలో పండుగ సందడి కనిపించింది. నగరంలోని వీధులన్నీ అందమైన రంగవల్లికలతో కనువిందు చేశాయి. చార్మినార్ చుట్టూ వేసిన ముగ్గులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన హెలికాప్టర్ చార్మినార్ చుట్టూ తిరుగుతూ కనువిందు చేసింది. మాదాపూర్లోని శిల్పారామంలో సంప్రదాయ నృత్యాలు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా కర్ణాటకకు చెందిన డ్రమ్స్ వాయిద్య బృందం నృత్యాలు అలరించాయి. వరంగల్ హంటర్ రోడ్లోని ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంది. జహీరాబాద్లో యువతులు వేసిన ప్రధాని మోదీ ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హైదరాబాద్ ఆగాఖాన్ మైదానంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ పతంగుల పండుగలో విభిన్న ఆకృతులతో కూడిన పతంగులు ఆకట్టుకున్నాయి. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా మైదానంలో సందర్శకుల సందడి నెలకొంది. ట్యాంక్ బండ్ తీరాన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పతంగిని ఎగరవేసి ఉత్సాహపరిచారు. దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఉత్తరాదిన పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లగా వివిధ రాష్ట్రాల్లో స్థానిక పండుగలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పతంగుల సందడి మిన్నంటగా తమిళనాట పొంగలి రుచులతో ప్రజలు పండుగను ఆస్వాదించారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని స్వాగతిస్తూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్థానిక సాంప్రదాయాల ప్రకారం ఉత్తరాయణం, లోహ్రీ, బిహు, పొంగల్ వంటి పేర్లతో సంక్రాంతి సంబురాలను దేశ ప్రజలు జరుపుకున్నారు.
అతి శీతల వాతావరణాన్ని కూడా లెక్క చేయని వేలాది మంది భక్తులు అలహాబాద్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. రద్దీ కారణంగా స్థానిక అధికార యంత్రాంగం వాహనాలను పూర్తిస్థాయిలో నిషేధించడంతో 5-6 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన భక్తులు స్నానాలు చేశారు. త్రివేణి సంగమ పరిసర ప్రాంతాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ గంగా తీరం, ఉత్తరప్రదేశ్లోని వారణాసి వంటి పుణ్యక్షేత్రాలు కిక్కిరిసిపోయాయి. అయోధ్య, గోరఖ్పూర్, బంగాల్లోని గంగాసాగర్ వంటి ప్రాంతాలకు భక్తులు భారీగా తరలివచ్చి స్నానాలు చేసి సూర్యుణ్ణి ప్రార్థించారు. సంక్రాంతిని తమిళనాడు, పుదుచ్చేరిలో పొంగల్ పేరుతో ఘనంగా నిర్వహించారు. చెన్నై, మదురైతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పండుగ సంబరాలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. సూర్యుడికి ప్రత్యేక పూజలు చేసిన తమిళులు పండుగ వంటకాలను ఆస్వాదించారు. ఇళ్లను పూలు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. సంక్రాంతిని గుజరాత్లో ఉత్తరాయణ్గా, పంజాబ్లో లోహ్రీగా జరుపుకున్నారు. అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో పండుగ వేళ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన సిక్కులు లోహ్రీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అసోంవాసులు బొగాలీ బిహుగా పండగ చేసుకున్నారు. గుజరాత్, రాజస్థాన్ సహా వివిధ రాష్ట్రాల్లో యువత పతంగుల పండుగలో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ అందరి జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వివిధ స్థానిక భాషల్లో పండుగ శుభాకాంక్షలను ప్రధాని తన ట్విట్టర్లో తెలిపారు. మకర సంక్రాంతి సందర్భంగా శబరిగిరిలో మకర జ్యోతి దర్శనం ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. జ్యోతి దర్శనానికి తెలుగు రాష్ట్రాలు సహా వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప మాలధారులు భారీ సంఖ్యలో పోటెత్తారు. మణికంఠ స్వామి దర్శనం చేసుకున్నారు. సాయంత్రం జ్యోతి దర్శనం కాగానే స్వామి శరణమంటూ శబరిగిరులు మార్మోగిపోయాయి. ఇటీవల జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు భద్రతను కట్టుదిట్టం చేసింది. కేరళ ప్రభుత్వం కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. అందమే అందం రామునకు విల్లే అందం కందనకు వేలే అందం జగమేలే. కేంద్ర ఖాదీ గ్రామోద్యోగ శాఖ ప్రధాని నరేంద్ర మోదీ ముఖచిత్రంతో క్యాలెండర్ను ప్రచురించిన వేళ ఆ చర్యపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో హర్యానా మంత్రి అనిల్ విజ్ భారతీయ జనతా పార్టీని చిక్కుల్లోకి నెట్టారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ప్రధానిపై విమర్శలు ఎక్కుపెట్టగా కమలదళం ఆ విమర్శలను తిప్పికొట్టింది. కేంద్ర ఖాదీ గ్రామోద్యోగ శాఖ ప్రధాని నరేంద్ర మోదీ ముఖచిత్రంతో క్యాలెండర్ను ప్రచురించడంపై కాంగ్రెస్, ఇతర విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించగా వాటిని తిప్పికొట్టే ప్రయత్నంలో హర్యానా మంత్రి అనిల్ విజ్ మరో వివాదానికి కారణమయ్యారు. క్రమంగా గాంధీ బొమ్మను కరెన్సీ నోట్ల నుంచి తొలగించే రోజు కూడా వస్తుందన్న అనిల్ విజ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. और जब से खादी के साथ गांधी का नाम जुड़ता रहा, खादी डूब गई। महात्मा गांधी का ऐसा नाम है, नोट के ऊपर चिपक गया जिस दिन से, उस दिन से नोट की डिवैल्यूएशन हो गई। तो अच्छा किया है कि गांधी का हटा के मोदी का लगाया। मोदी ज़्यादा बेटर ब्रांड नेम है और मोदी का लगने से 14% जो है सेल बढ़ी है खादी की। आपकी सरकार में भी नए नोट छपे हैं, तब जो है वो गांधी जी को क्यों नहीं हटाया गया वहाँ से? ये हट गए थे धीरे धीरे। अब मोदी जी अपने आप को राष्ट्रपिता महात्मा गांधी से बड़ा साबित करने की एक नई लाइन खींचने में लगे हैं। वो कैलेंडर से बापू का नाम हटाना हो, वो अब नोटों से बापू का नाम हटाना हो, वो बापू का नाम धूमिल करना हो, उनकी स्मृति को खत्म करना हो, पर शायद मोदी जी को मालूम नहीं कि गांधी इस देश की आत्मा है और आत्मा को कभी शरीर से अलग नहीं किया जा सकता। అనిల్ విజ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అనిల్ విజ్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. गांधी जी के फोटो का विषय है, उसमें कहीं कोई मायने नहीं रखता है। गांधी जी हमारे आदरणीय नेता हैं और उनकी हम आदर करते हैं, श्रद्धा से उनको सम्मान से देखते हैं। गांधीवादी समाजवाद ये हमारे भारतीय जनता पार्टी के जो प्रधान सिद्धांत हैं, और इसके अदरवाइज किसी प्रकार की कोई बात कही होगी तो उन्होंने व्यक्तिगत तौर पर कही होगी, उसका पार्टी से कोई लेना देना नहीं।
ఉమ్మడి హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా జడ్జి హోదాల్లో ఉన్న జె ఉమాదేవి, ఎన్ బాలయోగి, టి రజని, డాక్టర్ షమీం అఖ్తర్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించగా రాష్ట్రపతి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన జె ఉమాదేవి ప్రస్తుతం హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన ఎన్ బాలయోగి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా పనిచేస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన టి రజని నాంపల్లి కోర్టు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా ఉన్నారు. నల్గొండకు చెందిన డాక్టర్ షమీం అఖ్తర్ హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్ట్రార్గా కొనసాగుతున్నారు. తాజా నియామకాలతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 27కు చేరింది. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వాహనం ఢీకొని ఓ యువకుడు దుర్మరణం చెందిన సంఘటన నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ వద్ద జరిగింది. లక్ష్మణచాంద మండలం చింతలచాందకు చెందిన సాత్విక్ నిర్మల్లో కిరాణా సరుకులు తీసుకుని ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఇంద్రకరణ్ రెడ్డికి చెందిన వ్యక్తిగత వాహనం వెనక నుంచి వేగంగా వచ్చి ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని హుటాహుటిన నిజామాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వాహనాన్ని అజాగ్రత్తగా నడిపి ఒకరి చావు కారకుడైన మంత్రి కారు డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్ష బరిలో దిగిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు చుక్కెదురైంది. జీవితకాల నిషేధంపై బీసీసీఐ నుంచి స్పష్టత రానందున అజార్ నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. నిషేధంపై అజార్ ఇచ్చిన వివరణపై రిటర్నింగ్ అధికారి సంతృప్తి చెందలేదు. నామపత్ర తిరస్కరణతో హెచ్సీఏ అధ్యక్ష బరిలో మాజీ ఎంపీ జి వివేక్, మాజీ క్రికెటర్ ఎంఎల్ జయసింహ కుమారుడు విద్యుత్ జయసింహ మిగిలారు. అటు కార్యదర్శి పదవికి సైతం అజార్ వర్గానికి చెందిన వంకా ప్రతాప్ నామపత్రాలు తిరస్కరణకు గురికాగా శేష్ నారాయణ ఒక్కరే మిగిలారు. అతని ఎన్నిక లాంఛనం కానుంది. ఈ నెల 17న హెచ్సీఏ ఎన్నికలు జరగనుండగా హైకోర్టు ఆదేశాల ప్రకారం ఫలితాలు వెల్లడించడానికి వీలు లేదు. మరోవైపు తన నామపత్రం తిరస్కరణపై న్యాయ పోరాటం చేస్తారని అజార్ ప్రకటించారు. అన్ని అభియోగాల నుంచి తనకు కోర్టు విముక్తి కల్పించినా నామినేషన్ చెల్లదనడం సరికాదన్న ఆయన వివేక్ నామినేషన్ ఎలా చెల్లుబాటవుతుందని ప్రశ్నించారు. Written that he is drawing salary of 1 lakh rupees plus all the facilities an IS officer and whatever the minister they get, he is getting everything. So how on earth can he qualify? I really don't know whether he is following the association rules, the cricket association constitution or the laws of constitution. We really do not know. First of all, I honestly feel that since it has been a court order, so we had to go through that process. But I think the Lodha committee rules and recommendations has not been followed. So that's why he's I think maybe misinformed. But according to this thing, Mr. Vivek also cannot qualify. Cabinet minister rank, he cannot qualify because it is clearly stated in the Lodha recommendation that you cannot be a government servant and then especially he's drawing a salary also. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా అద్భుతమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కితాబిచ్చారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో శాతకర్ణి సినిమా చూసిన ఆయన యువతకు ఆదర్శంగా నిలిచేలా సినిమాను తీర్చిదిద్దారని దర్శకుడు కృష్ణను అభినందించారు. కథానాయకుడు బాలకృష్ణ, మాటల రచయిత సాయిమాధవ్, సాంకేతిక నిపుణులను ప్రశంసించిన కేంద్ర మంత్రి తక్కువ సమయంలో ఇంతటి భారీ చిత్రాన్ని తెరకెక్కించడం ఆశ్చర్యపోయేలా చేసిందన్నారు. మన యువత, మన పిల్లలు తెలుగు తరం చరిత్రల గురించి తెలుసుకోవడానికి మన శాలివాహన శకం, గత శాతవాహనులు, వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ ధైర్య సాహసాలు, వాళ్ళ పోరాట పటిమ, జన్మభూమి పట్ల, దేశం పట్ల వాళ్ళు చూపించేట్టుగా అకుంఠిత దీక్ష మనందరికి కూడా కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమాలో కనిపిస్తుంది. అందుకని ప్రజలు తప్పనిసరిగా సినిమాని ఆదరిస్తారని చెప్పని నేను భావిస్తున్నాను. పంచభూతాలు, అష్టదిక్కులు, అలాగే గౌతమి బాలశ్రీ, శాతకర్ణి గాని వాళ్ళందరి వెంటుండి ఈ సినిమాని త్వరగతిన 79 రోజుల్లో పూర్తి చేసి ఒక అద్భుతాన్ని అందించినందుకు తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రం, యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గ చిత్రం. యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశ మహాశక్తి అనే యువత వాళ్ళని మనం ఇటువంటి సినిమాలు అందిస్తూ మన యొక్క విలువలు చాటి చెప్పాల్సిన బాధ్యత ఉంది. సో ఆ బాధ్యతను ఇలా ఈ సినిమా వరకు ధైర్య సాహసాలతో కూడిన ప్రాజెక్ట్ ఇది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సుర్జిత్ సింగ్ బర్నాలా అనారోగ్యంతో కన్నుమూశారు. 91 ఏళ్ల బర్నాలా చండీగఢ్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1985 నుంచి 1987 మధ్య పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్కు గవర్నర్గా సేవలందించారు. చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న 1991లో అప్పటి డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసేలా కేంద్రానికి సిఫార్సు చేసేందుకు తమిళనాడు గవర్నర్గా ఉన్న బర్నాలా తిరస్కరించారు. వెంటనే ఆయన్ని బీహార్కు బదిలీ చేయగా బర్నాలా గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం చంద్రశేఖర్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356లోని వేరే సెక్షన్ల కింద డీఎంకే మంత్రివర్గాన్ని రద్దు చేసింది. హర్యానాలోని అతేలీలో 1925లో జన్మించిన బర్నాలా లక్నో విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. మొరార్జీ దేశాయ్, వాజ్పేయి హయాంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా పనిచేశారు.
5 టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ను 4-0 తేడాతో చిత్తుగా ఓడించిన భారత క్రికెట్ చరిత్రలో రేపు మరో అధ్యాయం ప్రారంభం కానుంది. భారత జట్టుకు 2 ప్రపంచ కప్లు, ఓ ఛాంపియన్స్ ట్రోఫీ అందించడం సహా టెస్టు క్రికెట్లో అగ్రస్థానానికి తీసుకువెళ్లిన మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో యువ కెరటం విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్లో సారథ్యం వహించనున్నాడు. ఇప్పటికే టెస్టు జట్టును విజయపథంలో నడిపిస్తున్న కోహ్లీ రేపటి నుంచి ఇంగ్లాండ్తో జరగనున్న 3 వన్డేలు, 3 2020 మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు సారథ్య బాధ్యతలను అందుకోనున్నాడు. ఈ సిరీస్లో భాగంగా రేపు పుణేలో మొదటి వన్డే జరగనుండగా ఈ మ్యాచ్లో ధోనీ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ హోదాలో కోహ్లీ సారథ్యంలో ఆడనున్నాడు. 2011 వన్డే ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ 10 నెలల తర్వాత విరామం తర్వాత మళ్లీ జట్టులో చేరనున్నాడు. 2015 ప్రపంచ కప్లో సెమీఫైనల్లో ఓడిన తర్వాత ఇప్పటివరకు ఆడిన మొత్తం 24 వన్డేల్లో 11 మ్యాచ్లు ఓడిన భారత్ ఈ సిరీస్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. కొంతకాలం నుంచి ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న ఓపెనర్ శిఖర్ ధావన్, అజింక్య రహానేలు ఈ సిరీస్కు సన్నాహకంగా ముంబైలో జరిగిన మ్యాచ్లో అర్ధ సెంచరీలు సాధించడం భారత్కు సానుకూలాంశం కాగా, న్యూజిలాండ్తో సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న అశ్విన్, రవీంద్ర జడేజాలు ఇంగ్లాండ్తో సిరీస్లో ఆడనుండటం కోహ్లీ సేన విజయావకాశాలను పెంచుతోంది. వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ పార్థివ్ పటేల్ అద్భుత శతకంతో రాణించగా గుజరాత్ క్రికెట్ జట్టు మొట్టమొదటి రంజీ ట్రోఫీ టైటిల్ గెలుచుకుంది. మధ్యప్రదేశ్ ఇండోర్లో ముంబైతో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో గుజరాత్ 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై పంకజ్ షా, సూర్యకుమార్ యాదవ్ అర్ధశతకాలతో రాణించగా తొలి ఇన్నింగ్స్లో 228 పరుగులు చేసింది. తర్వాత గుజరాత్ తన తొలి ఇన్నింగ్స్లో పార్థివ్ పటేల్ 90, మన్ప్రీత్ జునేజా 77 పరుగులతో రాణించగా 328 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో అభిషేక్ నాయర్ 91, శ్రేయాస్ అయ్యర్ 82, ఆదిత్య తారే 69 పరుగులు సహా సూర్యకుమార్ యాదవ్, పంకజ్ షా సమయోచిత బ్యాటింగ్తో ముంబై 411 పరుగుల భారీ స్కోరు చేసింది. గుజరాత్కు 313 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యంతో 4వ రోజున 47 పరుగులు చేసిన గుజరాత్ చివరి రోజైన ఇవాళ వెంటనే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మన్ప్రీత్ జునేజాతో కలిసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన పార్థివ్ పటేల్ గుజరాత్ను విజయ తీరాలకు చేర్చాడు. 4వ వికెట్కు పార్థివ్తో కలిసి 116 పరుగులు జోడించిన జునేజా 54 పరుగుల వద్ద వెనుదిరిగాడు. తర్వాత చివరి వరుస బ్యాట్స్మెన్ అండతో అజేయంగా 143 పరుగులు చేసిన పార్థివ్ గుజరాత్కు మొట్టమొదటి రంజీ ట్రోఫీ టైటిల్ అందించాడు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.